ప్రపంచంలో అత్యధికంగా మరి అమ్ముడవుతున్న పుస్తకము, ప్రపంచంలో అత్యధికంగా నిందల పాలవుతున్న పుస్తకము. నువ్వేమంటున్నావు? ఈ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న పుస్తకం, అదే అమ్ముడవుతున్న పుస్తకం బైబుల్ అంటున్నావు. ద సేమ్ టైం ఈ ప్రపంచంలో అత్యధిక నిందలకు గురవుతున్న పుస్తకం కూడా బైబులే అంటున్నావు. ఎస్, ఒప్పుకుని తీరతా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల వాళ్ళకి మీరు మొదట బైబుల్ ని ఉచితంగా పంచి వాళ్ళని బైబుల్ బానిసలుగా చేసుకుని మతరాజ్యాలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ బైబుల్స్ అమ్ముకుంటున్నారు. మరి మీ బైబుల్స్ అమ్ముడు పోవటం కోసం మీరు ఎంచుకున్న మార్గం ఏమిటి? ఈ బైబుల్లో చిన్న చిన్న మార్పులు, 5 ఏళ్లకోసారి 2 ఏళ్లకోసారి మార్పులు చేస్తారు. ఇది ఓవి వర్షన్, అప్డేటెడ్ వర్షన్, లేటెస్ట్లీ అప్డేటెడ్ వర్షన్ అని చెప్పేసి పెడతా ఉంటారు, జనాలు కొంటూ ఉంటారు. అత్యధిక నిందలకు గురవుతున్న పుస్తకం అంటున్నావు. మరి ఈ ప్రపంచంలో ఉన్న ఇన్ని మత గ్రంథాల్లో ఏ మత గ్రంథానికి పడని నింద మీ గ్రంథానికి వస్తుంది అంటే ఎన్నో లోపాలు ఉంటేనే కదా, ఎన్నో తేడాలు ఉంటేనే కదా. మరి ఆ తేడాలకు సమాధానం చెప్పకుండా ఇలా పేడి మాటలు మాట్లాడతావు, పనికి మాలినోడా. యాక్సెప్ట్ చేయి.